బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇంటెలిజెన్స్ డీజీ బదిలీని నిలిపివేసినట్లుగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కడప, శ్రీకాకుళం ఎస్పీల బదిలీకి సంబంధించి మాత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇంటెలిజెన్స్ డీజీ బదిలీని నిలిపివేసినట్లుగా మనం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయసారథి ఫోన్ లైన్లో అందిస్తారు. విజయసారథి, చెప్పండి. ఇటు ఇంటెలిజెన్స్ డీజీ బదిలీని మాత్రం నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కడప, శ్రీకాకుళం ఎస్పీల బదిలీకి సంబంధించి కూడా ప్రాసెస్ ముందుకు కదిలినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అంటే ఒకటి రాత్రి ఎన్నికల కమిషన్ నుంచి ఆర్డర్ ఏదైతే వచ్చిందో ముఖ్యంగా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు, ఇద్దరు ఎస్పీలు, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్, వీళ్ళిద్దరు కూడా మార్చి ట్రాన్స్ఫర్ చేసి హెడ్ క్వార్టర్స్ ఇమీడియట్ రిపోర్ట్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ ప్రకారం ఏదైతే ఉత్తర్వులు వచ్చాయో దాన్ని అనుసరిస్తూ ఏపీ గవర్నమెంట్ ముందుగా నేను అర్ధరాత్రి 2-3 గంటల ప్రాంతంలో అప్సెట్ జీవో చేయడం జరిగింది. అందులో ఆర్డర్స్ దాని పక్కన వాళ్ళు ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఈసీ పరిధిలోకి రారు, మిగతా పోలీసులు అందరూ వస్తారు కాబట్టి ఆయన దీంట్లో ఈ పరిధిలోకి రారు కాబట్టి ఆయన ఉత్తర్వులు నిలిపివేయించుకున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. ఈసీ పరిధిలోకి రాకపోవడంతో ఈ బదిలీని రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కడప, శ్రీకాకుళం ఎస్పీల బదిలీ మాత్రం ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఉత్తర్వులను ఇటు ఈసీ పరిధిలోకి రాకపోవడంతో ఇంటెలిజెన్స్ డీజీ బదిలీని నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి, మొత్తం మీద ఈసీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా చాలా ఇష్యూగా, అంటే పెద్ద ఇష్యూగా మారేలా కనబడుతుంది. ఆల్రెడీ ఇప్పటికే జాతీయ అంటే ఎన్నికల ప్రధాన కమిషన్ కి ఇప్పటికే లేఖ రాయడం జరిగింది టీడీపీ. దాన్ని తగ్గట్టుగా జూపిటర్ లాంటి వాళ్ళు ప్రధానంగా వాళ్ళు కలుస్తారు, ఆయన వెళ్ళి స్వయంగా. మరోవైపు కోర్టులో కూడా ఏపీ లంచ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఇవి విరుద్ధంగా ఉన్నాయి, ఖచ్చితంగా ప్రభుత్వ విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇవి నిబంధనలు కూడా అవి ఉండవు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది ఖచ్చితంగా ఎలక్షన్ పరిధిలోకి రాదు అనేది వాళ్ళ అభిప్రాయంగా, ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాదు అంటూ ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతూ మళ్ళీ ఇప్పుడు కౌంటర్ జీవో కూడా రిలీజ్ చేసింది. దాంట్లో అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా యంత్రాంగం మొత్తం కూడా ఎన్నికల పరిధిలోకి వస్తుంది, ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుంది. కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది రాదు కాబట్టి దాన్ని మినహాయిస్తున్న ఒక జీవో అనేది ఇవ్వడం జరిగింది. దాంతో ఇండైరెక్ట్ గానే వాళ్ళు చెప్తున్నారు ఇంటెలిజెన్స్ చీఫ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఏపీ అనిపిస్తున్నదో దాన్ని నిలిపివేసినట్టు. సో కుటుంబరావు కూడా కాసేపు క్రితం ప్రెస్ మీట్ పెట్టి దాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇష్యూ మరింత రాజుకుందని చెప్పొచ్చు. ఎన్నికల కమిషన్ దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సింది. మరి కాసేపట్లోనే గోపాలకృష్ణ ద్వివేది కూడా దీనిపై మాట్లాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సీఈఓ హోదాలో. అయితే ఆయన ఏ విధంగా స్పందిస్తారు, సెంటర్కి ఏ విధంగా దాన్ని రిఫర్ చేస్తారని కూడా చూడాల్సి ఉంది. అంటే జాతీయ ఎన్నికల కమిషన్ కు ప్రస్తుతం అయితే మాత్రం ఏపీ ఎన్నికలు ఈసారి చాలా హాట్ గా మారాయని చెప్పొచ్చు. రోజు రోజుకి పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ని, ఇద్దరు ఎస్పీలని ఎలాంటి విచారణ జరగకుండా ఏ విధంగా వాళ్ళు మారుస్తారంటూ ఉదయం సీఎం చంద్రబాబు సైతం ఫైర్ అయిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుందంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ విషయంలో మాత్రం ఆయన చాలా ఉన్నారు. అసలు ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాదు, ఇది ఏ విధంగా వాళ్ళు ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారనే దాని మీద ఆయన గట్టిగా పట్టుకున్నారు. మరి ఇప్పుడు దీనిపై కోర్టు కానీ అటు జాతీయ ఎన్నికల కమిషన్ కానీ ఎలా స్పందిస్తాయో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ వర్సెస్ చంద్రబాబు నాయుడుగా మారిపోయిన ఈ ఎన్నికలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో, ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. రాఘు, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సారథి. ఏపీ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీని నిలిపివేస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసి తాజాగా ఇంటెలిజెన్స్ డీజీని మాత్రమే బదిలీని నిలిపివేస్తూ మిగతా ఇద్దరిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా కొత్త జీవోను కూడా జారీ చేశారు. బదిలీలను నిలిపివేస్తూ చేసిన 716 జీవోను రద్దు చేసి శ్రీకాకుళం, కడప ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తూ 720 జీవోను రద్దు చేశారు.